మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. రాష్ట్రంలో నదీ జలాల హక్కులను పరిరక్షించిందే కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బేసిన్లపై సీఎం రేవంత్ కు బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ రహస్యమన్న గులాబీ నేత టీఎంసీల కొద్ది అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునః పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు తాము 7 అనుమతులు తెచ్చామన్న హరీష్ 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఎన్ని తెచ్చిందని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాల అంశంలో బీఆర్ఎస్ సర్కార్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. నీటి కేటాయింపు విషయంలో కేంద్రం అన్యాయాన్ని అడుగడుగునా కొట్లాడి నిలదీశామని తెలిపారు. కేసీఆర్ కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజమైతే మొత్తం 811 టీఎంసీలు పునః పంపిణీ చేయాలని తెలంగాణ వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ ఎందుకు లేఖ రాశారని హరీష్ రావు ప్రశ్నించారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునః పంపిణీ జరిపిస్తామని కేంద్రం హామీ ఇస్తేనే సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నామన్న హరీష్ ఈ నిజాన్ని దాచి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 7 అనుమతులు సాధించామని 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కారు ఎన్ని సాధించిందని ప్రశ్నించారు. నల్లమల్ల సాగర్ విషయంలో తన ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. గోదావరి బనకచెర్లపై సుప్రీంకోర్టులో పోరాడేది నిజమే అయితే ఢిల్లీ సమావేశానికి ఎందుకెళ్లారు, కమిటీ ఎందుకేశారని ప్రశ్నించారు. కమిటీ వేయడం అంటే ఏపీ జలదోపిడీకి తలుపులు తెరవడమేనని అన్నారు. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయని, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి అతి తెలివి అజ్ఞానంతో మాట్లాడారని హరీష్ ఆక్షేపించారు. తుంగభద్ర అనే నది ఉందన్న విషయం, ఆ నది ద్వారా 450 నుంచి 600 టీఎంసీలు ఏటా శ్రీశైలం జలాశయానికొస్తాయనే కనీస జ్ఞానం కూడా సీఎంకు లేదని హరీష్ రావు విమర్శించారు. జూరాలలో సరిపడా నీటి లభ్యత ఉంటే ఈ ఏడాది 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. అదే జూరాల మీద పాలమూరు భారం పెడితే ఎవరికీ నీళ్లు రాక ఆగమవుతారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి మీద ఎన్జీటీ కేసు వేసిన ప్రబుద్ధుణ్ణి పురమాయించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. కేసీఆర్ ను అవమానించాం అని చెబుతూనే కసబ్తో పోల్చుతారా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమంచున ఉందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తప్పులుంటే చూపాలని తప్ప చావు కోరుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆదిత్యనాథ్ దాస్ అంత సమర్థ అధికారి అయితే రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించారని ప్రశ్నించారు. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మించాలి అనడం అవివేకమన్న నిరంజన్ రెడ్డి పాలమూరుకు అన్యాయం చేస్తే ప్రజల చేతిలో శిక్ష ఖాయమని వ్యాఖ్యానించారు.